తీయగా చల్లగా. స్వరాగ్ అండ్ ప్రవస్థి. ఎన్నో రాత్రులొస్తాయి గాని రాది వెన్నెలమ్మ, ముద్దులిస్తారు గాని లేది వేడి చెమ్మ. అన్నాడే చిన్నోడు అన్నిట్లో ఉన్నోడు. ఎన్నో రాత్రులొస్తాయి గాని రాది వెన్నెలమ్మ, ఎన్నో ముద్దులిస్తారు గాని లేది వేడి చెమ్మ. నేనెన్ని కాలాలు వేచా, ఎన్ని గాలాలు వేశా, మనసు అడిగే మరుల సుడికే. ఓహో ప్రాయం సొగసులే వెతికినా, ప్రాణం వయసులే అడిగినా. ఎన్నో రాత్రులొస్తాయి గాని రాది వెన్నెలమ్మ, ఎన్నో ముద్దులిస్తారు గాని లేది వేడి చెమ్మ. గట్టి ఒత్తిళ్ళ కోసం గాలి కౌగిళ్ళు తెచ్చా, తొడిమ తెరిచే తొడల రుచికే. ఓహో నీ గోటి గిచ్చుళ్ళ కోసం మొక్క చెక్కిళ్ళు ఇచ్చా, చిలిపి పనులా చెలిమి జతకే. ఓహో అంతే ఎరుగని అమరిక, ఎంతో మధురమే బడలిక. ఎన్నో రాత్రులొస్తాయి గాని రాది వెన్నెలమ్మ, ఎన్నో ముద్దులిస్తారు గాని లేది వేడి చెమ్మ. అన్నాడే చిందోడు అన్నిట్లో ఉన్నోడు. ఎన్నో రాత్రులొస్తాయి గాని రాది వెన్నెలమ్మ, ఎన్నో ముద్దులిస్తారు గాని లేడి వేది చెమ్మ.
ఎన్నో ముద్దులిస్తారు కానీ లేడీ వేడిచమ్మ. లేడీ వేదిచమ్మ. లేడీ వేదిచమ్మ. ఎవరైనా సరే ఆ మత్తులోకి వెళ్ళిపోవాల్సిందే. పాడేవాళ్ళు, వాయించేవాళ్ళు, వినేవాళ్ళు, ఏదైనా సరే అటువంటి మత్తు కలిగించే చాలా గమ్మత్తైన పాట. సూపర్ డూపర్ హిట్ సాంగ్ ప్రజెంట్ చేసినందుకు థ్యాంక్ యూ. ప్రవస్తి, ఐ స్టిల్ ఫీల్ శృతి ఎక్కువైంది అనిపించింది నువ్వు పాడే వర్షన్కి. ఎందుకంటే యూఆర్ స్ట్రగ్లింగ్ టు రీచ్ ద నోట్స్. అయినా కూడా చాలా బాగా మేనేజ్ చేసావు. చాలా చాలా బాగా మేనేజ్ చేసావు. నువ్వు డ్యూయట్లు కూడా సోలోగా పాడేసి ఒక కంఫర్టబుల్ స్కేల్ అనేది ఫిక్స్ చేసుకున్నావు కాబట్టి అంతకుముందు అంతే ప్రముఖంగా కనిపించలేదు. కానీ ఇదేంటంటే డ్యూయట్ పాడుతున్నావు కాబట్టి ఎక్కడో కొంచెం శృతి తగ్గిస్తే బాగుండేది ప్రవస్తికి మాత్రం అని అనిపించింది అంతే. అండ్ స్వరాగ్, నువ్వు పాడేటప్పుడు నువ్వు పాట తాలూకు బ్యూటీని ఎంఫసైజ్ చేసి పాడుతున్నావు. అది బాగుంది. కానీ ఆ లిరిక్స్ని ప్రజెంట్ చేస్తున్న ఫీలింగ్ తగ్గుతోంది. సో బ్యూటిఫుల్గా పాడడానికి ప్రయత్నం చేయడం వేరు, సాహిత్యం ద్వారా దాన్ని బ్యూటిఫుల్గా ప్రజెంట్ చేయడం వేరు. ఆ చిన్నది ఒకటి ఎప్పుడు పాడినా కూడా బాగుంది, వినడానికైతే బాగుంది. కానీ దానికి దీనికి డిఫరెన్స్ ఒక్కసారి పాడుకొని చూస్తేనే తెలుస్తుంది. అండ్ దట్ టు సింగర్స్కే తెలుస్తుంది. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ వండర్ఫుల్ సాంగ్. ప్రవస్తి స్వరాగ్, 100కి 100 పాళ్ళు సునీత గారి అభిప్రాయంతో నీకు ఏకీభవిస్తున్నాయి. ఎందుకంటే నేను అదే అనుకున్న మనసులో. ఆవిడ అదే చెప్పింది, ఏంటంటే సొగసుంది, పాట అంతా సొగసుంది, కానీ అనుభూతి కొంచెం లోపించిందని నా అభిప్రాయం. అంతే, అదొకటే నేను చెప్పదలుచుకుంది. స్వరాగ్, కీర్తన్ అండ్ ప్రవస్తి, మీ ఇద్దరికి కలిపి కామన్గా ఏం చెప్పేది ఏంటంటే, మీరు ఇప్పుడు పాడిన పాట ఒరిజినల్గా ఎవరు పాడారు? ఎస్పి బాలు గారు, చిత్ర గారు. వారి కంఠ స్వరాలకి ఈ పాట పర్ఫెక్ట్గా మ్యాచ్ అయి ఉండొచ్చు. కానీ మీరు ఎంచుకున్న పాట ఏదైనా కానీ మీరు షోకేస్ చేసే విధానం బట్టి మీవి విలక్షణమైన గాత్రాలు, ఇవి విలక్షణంగా ఉపయోగించుకున్న వాళ్ళకి ఉపయోగించుకున్నంత లాభం ఉంటుంది అని తెలియజేసే మరొక మారు తెలియజేసే విధంగా మీరు పాడారు. అందుకు మీకు అభినందనలు. థ్యాంక్ యూ సార్. మీ గాత్రంలో స్పెషాలిటీ ఉంది. మామూలుగా స్టేపుల్ ఫుడ్ అంటాం. స్టేపుల్ ఫుడ్ అంటే అన్నం స్టేపుల్, అందులో ఏమైనా కలపచ్చు. కానీ ప్రత్యేకమైన గాత్ర లక్ష్యం ఉన్న వాళ్ళు ఒక్కొక్కసారి ప్రత్యేకంగా ఏదైనా పాడినప్పుడు అది చాలా బాగా రాణిస్తుంది. మీ వల్ల పాట షైన్ అవుతుంది, పాట వల్ల మీకు పేరు వస్తుంది. పరస్పరం మీకు లాభం కలిగే పద్ధతికి మీరు అనువుగా ఉన్నాయి మీ గాత్రాలు. సో మీరిద్దరూ ఈ డ్యూయట్ పాట అనేది యాదృచ్ఛికమో లేదా కావాలని చేశారో తెలియదు, కానీ బట్ చాలా చక్కగా నాకు అనిపించింది. ఎందుకంటే ఫ్యూచర్లో మంచి మంచి మెలోడీస్ వస్తాయి మీకు ఆ కంఠంలోంచి అనడానికి మరొకసారి నమ్మకం కలిగింది ఈ పాట ద్వారా. థ్యాంక్ యూ సార్. ఆల్ ది బెస్ట్. వెల్ డన్. థ్యాంక్ యూ.